తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు మనలను, మన కుటుంబాలను మరొకసారి క్షేమంగా నిలబెట్టిన విధానమును, ఆయుష్ ఆరోగ్యాలతో నింపబెట్టిన విధానమును బట్టి తండ్రి అయిన దేవునికి ప్రతి ఒక్కరము ఈ రీతిగా మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవలసి ఉన్నాము. కీర్తనలు 84వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. జాగ్రత్తగా వినండి. దావీదు గారు రాసినటువంటి కీర్తన 84వ కీర్తన 8వ వచనము 2వ వచనం మనం చదువుకున్నాం. అందులో మొదటి మాటగా యెహోవా మందిర ఆవరణములను చూడవలనని అంట. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని. మరలా మన జీవితానికి సంబంధించినటువంటి వాక్యము లేదా మనము దేవునిలో స్థిరపరచబడడానికి వాక్యము మనం వింటున్నాము. అర్థమైందా? మన జీవితాన్ని స్థిరపరచుకోవలసినటువంటి వాక్యము దేవుడు మనకిస్తున్నాడు. మనిషిని పరిశీలించి లేదా క్రైస్తవులను లేదా సంఘ బిడ్డలను పరిశీలించి మరి వారిని సరిచేయడానికి దేవుడు ఆయన వాక్యమును అందిస్తాడు. వారిని సరిచేయడానికి దేవుడు ఏమిస్తున్నాడు? వాక్యాన్ని ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు అంటే ఆయన మందిరమును చూడవలెనని అంటున్నాడు. ఎవరు అన్నారు? దావీదు గారు అంటున్నారు. ఆయన మందిరమును చూడాలి అంటున్నారు. మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి మాట 6 రోజులు మనం పని చేసుకోవాలి. 7వ రోజు ఆరాధన, విశ్రాంతి దినముగా పాత నిబంధన నుంచి జరిగినటువంటి కాలం. ఈ 6 దినములు చక్కగా పని చేసుకునే వాళ్ళు పని చేసుకుంటున్నారు, ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. 6 దినములు ఉద్యోగాలు చేసుకొని ఆదివారం సెలవు వచ్చేసరికి అది ఆరాధన కాదు కానీ ఏమనుకుంటున్నారు? సెలవు దినం అనుకుంటున్నారు. ఆదివారం సెలవు దినం అనుకుంటున్నారు. ఇంకా వాళ్ళు చేసుకోవాల్సిన ప్లాన్స్ అన్నీ చక్కగా ఆదివారం చేసేసుకుంటున్నారు. ఆదివారమును కూడా కొన్ని పనులు చేసుకొని వచ్చేస్తున్నారు. పనులు పెట్టుకొని వెంటనే వెళ్ళిపోవాలన్న ఆలోచన వాళ్ళది. ఆదివారం ఆరాధనకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు పనులు పెట్టేసుకుంటున్నారు. వేరే ఊరికి వెళ్ళిపోవాలని, వేరే ప్రోగ్రామ్కి వెళ్ళిపోవాలని, ఫంక్షన్కి వెళ్ళిపోవాలని. వారి ఆలోచన అంతా ఆదివారం ఇచ్చే ఒకరోజు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. ఆ ఆదివారంలో కూడా త్వరగా అయిపోవాలని కోరుకుంటున్నారు. ఆ ఇచ్చే కొద్ది నిమిషాలు కూడా త్వరగా అయిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ త్వరగా అయిపోవాల్సినటువంటి ఆలోచన మైండ్లో ఉండేసరికి వాళ్ళు సరిగ్గా ఆత్మతో సత్యముతో ఆరాధించలేకపోతున్నారు. దావీదు ఏం చెప్తున్నాడు? మందిర ఆవరణమును చూడవలనని, మందిరంలో ఉండాలి అని, యథార్థముగా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆ మాట చెప్తున్నాడు. కాబట్టి ఆదివారం మనం ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మందిరమును చూడవలనని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. మందిరమును చూడాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు దాని కింద వచ్చిన మరలా చదివితే నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొంబసిల్లుచున్నది. దాని కింద చూడండి, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో. చూడండి, దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము. అర్థమైందా? దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరం అంటున్నాడు దావీదు. అంటే ఆయన్ని దర్శించాలంటే ఏముండాలి? హృదయము, శరీరము. శరీరం ఉంటుంది కానీ మళ్ళీ హృదయం ఉండదు. కానీ ఆయన దర్శించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన ఆ మందిర ఆవరణములను చూడడానికి దేహము, శరీరము, హృదయము 2 కావాలి. కానీ శరీరం ఒకటి ఉంచుతున్నాము. కొంతమంది ఆరాధించే వారం ఆత్మ వెళ్ళిపోతుంది. నీ ఆలోచన వేరే చోటకి వెళ్ళిపోతుంది, నీ శ్రద్ధ వేరే చోటకి వెళ్ళిపోతుంది. ఆరాధనకు వచ్చేటప్పుడు మటుకి ఏదో పోయిన వాళ్ళలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు మనుషులు. ఆయన ఏమంటున్నాడు? ఆనందముతో చక్కగా ఆరాధించాలి, ఆనందంతో సంతోషంగా ఉండాలి. కానీ మనలో అది ఏమైందంట? లోపించిందంట. లోపాలు పాపాలతో కాదు కానీ క్రైస్తవుల దగ్గర పాపాలు సరిచేసుకున్నారు, మార్చుకున్నారు.
వాక్యం విని, లేక చిరాకు పుట్టి, లేక దేవుని వాక్యం విని విని సరి చేసుకొని పాపాలన్నీ మనం విడిచిపెట్టేస్తాం, చాలా సంతోషం. కానీ ఇప్పుడు ఏమున్నాయి మనకు? లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు కూడా మనం సరి చేసుకోవాలి. ఈ లోపాలను కూడా మనం సరిదిద్దుకోవాలి. ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మనం ఎదగకుండా వెనకబడిపోయి ఉన్నాము. దావీదు గారు రాసిన 84వ కీర్తన 11వ వచనం చూడండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, సూర్యుడును కేడెమునై ఉన్నాడు అని దావీదు గారు మాట్లాడాడు. దాని కింద వచ్చిన ఇప్పుడు చూడండి. యెహోవా కృపయు ఘనతయు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. అందుకే దేవుని ఆవరణమునకు ఎవరు వెళ్తున్నారు? దావీదు వెళ్తున్నాడు. ఇప్పుడు మనం కూడా దేవుని ఆవరణం దేనికి వెళ్తున్నాము? కృపయు ఘనతయు ఆయన అనుగ్రహిస్తాడని మనం వెళ్తున్నాము. చూడండి, ఆయన దావీదు గారు ఎన్నో ఆలోచనలు చేస్తాడు. రాజ్య పరిపాలన, రాజ్య అభివృద్ధికి, చుట్టుపక్కలంతా రాజ్యములు దాని మీద దాడి చేయాలని చూస్తారు. వీటన్నిటిని ఎదుర్కోవాలి అంటే దావీదు వంతు కాదంట. అందుకే ఆయన నిత్యము ఎవరి కృప కావాలని కోరుకుంటున్నాడు? యెహోవా కృప కావాలని కోరుకుంటున్నాడు. ఘనత ఆయన ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఘనత అనేది ఇస్తాడు. నీతిమంతులుగా బ్రతికి వారికి ఆయన ఘనత అనేది ఇస్తూ ఉంటాడు. ఈ రెండు ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని ఆవరణములలో, దేవుని మందిరములలో దొరుకుతాయి అని దావీదు ఆశపడతా ఉంటాడు. అందుకే ఆయన ఎప్పుడెప్పుడు మరలా దేవుని ఆరాధనకి వెళ్దామన్న ఆలోచన ఆయనకు ఉంటా ఉంటుంది, దేవుని దృష్టికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన నమ్మాడు. దావీదు నమ్మాడు, ఆయన జీవితంలో నమ్మాడు. దావీదుతో ఎక్కువ మాట్లాడినట్టు లేదు దేవుడు. అటు సమూయేలు కానీ, ఇటు నాతాను కానీ, ప్రవక్తలు వీళ్ళిద్దరు, ప్రవక్తల ద్వారా దావీదుతో మాట్లాడాడు. అర్థమైందా? ప్రవక్తల ద్వారా దావీదు. కానీ దావీదుకు పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉంది దేవుని పట్ల. కాబట్టి కృపయు ఘనతయు ఎవరి యొద్ద ఉంటాయంటే దేవుని మందిర ఆవరణమునకు మనం సక్రమంగా సరిగ్గా వెళ్ళినప్పుడు ఆ కృప, ఆ ఘనత మనకు ఇస్తాడు దేవుడు. అవి లభిస్తాయి మనకు, దేవుడు ఇస్తాడు. దాని కింద వచ్చిన ఏమండి? యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అంటున్నాడు. ఎంత ఎంత నిక్కచ్చిగా ఆయన మాట్లాడుతున్నాడు. చేయక మానడు అంటున్నాడు. మానడు, చేయక మానడు. కానీ మనము కొంతకాలమే చూస్తూ ఉంటాము, కొంతకాలమే చూస్తూ ఉంటాము. ఆయన చేసే టైంకి నువ్వు పడిపోతావు. రేపు ఇస్తున్నాడంటే ఈరోజు నువ్వు పడిపోతావు. ఇంకొంతకాలం నిన్ను వెయిట్ చేయమంటున్నాడు. నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి ఇంకొంతకాలం వెయిట్ చేయమంటున్నాడు. అర్థమైందా? ఇంకొంతకాలం నిన్ను వెయిట్ చేయమంటున్నాడు. ఆయన మేలు చేయక మానడు. ఆయన మందిర ఆవరణములలో ప్రవేశించి హృదయముతో, శరీరముతో, ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మనందరికీ, ఇక్కడున్న కూర్చున్న వాళ్ళందరికీ మేలు చేస్తాడు. దేవుడు నాకు అన్యాయం చేశాడని నీవు అనుకునవద్దు. దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ఈ స్థితి తెచ్చాడు, దేవుడి వల్లే నాకు ఇది వచ్చింది. ఇది కేవలం మనుషుని వల్ల తెచ్చుకున్నదే కానీ దేవుని వల్ల చేసినది కాదు. ఆయన మేళ్ళు, ఆశీర్వాదాలు నీకు, నాకు, మనందరికీ ఇవ్వడానికే చూస్తాడు, ఇవ్వడానికే చూస్తాడు. చూడండి, చక్కగా ఉపమానం కూడా చెప్తున్నాడు. కొడుకుని గద్దించాలనుకుంటాడే కానీ చావాలనుకుంటాడా? అనుకోడు. మనల్ని గద్దించి సరిచేయాలనుకుంటాడే కానీ మనం ఎవరం చావాలని దేవుడు కోరుకోడు. 2వ వచనంలో ఆయన ప్రాణము ఏమవుతుందంట? సొమ్మసిల్లుచున్నదంట. ఏమవుతుందంట? సొమ్మసిల్లుచున్నది. అంటే ఒక వెళ్ళాలన్న ఆతృత, వెళ్ళాలన్న హృదయం లోపల ఏదో జరుగుతుంది ఆయనకి, రాజుకి. ఎందుకంటే ఆయనకు ఏదో దొరకనిది ఆ ఆదివారం ఆరాధనలో దేవుని యొద్ద దొరుకుతుందంట దావీదుకి. అది పొందడానికి ఆయన సొమ్మసిల్లుచున్నది. అది పొందడానికి ఆతృత పడుతున్నాడు ఆయన. ఈ ఆదివారమైన ఒక మంచి ఆదివారం నా జీవితానికి అవ్వబోతుందని వెతుకుతున్నాడు. ఎవరో? దావీదు. నా జీవితానికి, నా తప్పిదాలకి, నా లోపాలకి, నా బ్రతుకుకి ఈ ఆదివారం ఏమైనా ఒక గొప్ప ఆదివారంగా ఉండబోతుందా అన్న ఆలోచన ఎవరిది? దావీదు. ఇదే ఆలోచన మనకి ఉండాలి. ఒక ఆదివారం, ఈ ఆదివారమైనా నా జీవితం బాగుపడే ఆదివారం అవుతుందా? ఇది మనం ఆలోచన చేసుకోవాలి. బాగుపడాలి అంటే దేవుడు ప్రతి నిమిషము నీ కోసం ఎదురు చూస్తున్నాడు.
అందుకే అంటున్నాడు, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అంటే ఏ ప్రవర్తన కావాలంట? యథార్థమైనటువంటి ప్రవర్తన. ఈ యథార్థమైనటువంటి ప్రవర్తన, మన లోపాలు ఉంటే అది యథార్థమైన ప్రవర్తన కాదు. మన లోపాలు తీసేసి నిజాయితీగా ఆత్మతో సత్యముతో యథార్థమైన ఒక ప్రవర్తనను మనం స్థిరపరుచుకొని అడిగినప్పుడు ఏ మేలు చేయక ఆయన మానడు. ఆయన మేలు చేయాలంటే ఇప్పుడు నాకేముండాలి? యథార్థ ప్రవర్తన. వెరీ గుడ్. యథార్థ ప్రవర్తన ఉండాలి, యథార్థ ప్రార్థన ఉండాలి, యథార్థత జీవితం మనకు ఉండాలి. వేషధారులుగా ఉండకండి ఎవరు దేవుని విషయంలో. మన దేవుని బిడ్డలం, దేవుని వారసులము. దేవుని విషయమే, దేవుని ఆలోచన చెప్పననే మనం ఇక్కడ బ్రతకాలి. కాబట్టి ఆయన మేలు చేయాలంటే ప్రతి ఒక్కరూ ఎలాగుండాలి? యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. కాబట్టి ఆయన దేవుని మందిర ఆవరణము చూడాలని సొమ్మసిలుచున్నది. ఇది ఒక మంచి ఆదివారం కావాలి అని అనుకుంటాడు. ప్రతి ఆదివారం ఆయన ఇంకొక మెట్టు ఎక్కే ఆదివారం కావాలి ఇది అనుకోనే దేవుని ఆరాధనకి వెళ్తాడే తప్ప వెళ్ళాలి కదా అని చెప్పి ఆలోచన చేయడు. ఏదో ఊరికే వెళ్ళి కాసేపు కూర్చొని వద్దామన్న ఆలోచన చేయడు. ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నువ్వు ఆదివారమును నువ్వు మానేశావంటే నీ జీవితం మీద నీకు శ్రద్ధ లేనట్టే, నిత్య జీవం మీద నీకు ఆశ లేనట్టే, దేవుని యందు నువ్వు భయభక్తులు నీకు లేనట్టే. ఇవేమీ లేనప్పుడు నేను ఎన్ని ప్రార్థనలు చేసినా అది ఏం ఫలించదు. నువ్వు అయ్యగారు నాకు శ్రమ వచ్చింది ప్రార్థన చేయి, అమ్మా నేను ప్రార్థన చేస్తాను, ఇద్దరం కూర్చొని 4-5 గంటలు ప్రార్థన చేసినా ఉపయోగం వస్తుందా? రాదది. నువ్వు మారకుండా నన్ను ప్రార్థన చేయమంటే నేనేం చేస్తాను? అంతా నీలోనే పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయమంటే నేనేం చేయగలుగుతా? కాబట్టి ఆయన మందిర ఆవరణం చూడవాలని ప్రతి ఆదివారమున నీకు ఉండాలి. ప్రతి ఆదివారమున నువ్వు స్థిరపడాలి, సిద్ధపడాలి. ఆలోచన చేయండి. చూడండి, ఐగుప్తు దేశం నుండి ఎవరిని విడిపించాడు దేవుడు? ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలను విడిపించాడు. వాళ్ళకున్న సంపద అంతా వాళ్ళు ఏం చేసుకున్నారంట? తీసుకొని వచ్చేసారు. వాళ్ళ దగ్గర బంగారం తీసుకొని వచ్చేసారు, వారి దగ్గర గొర్రెలు మేకలన్నీ తీసుకొని వచ్చేసారు. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా కాయిన్స్ ఏమన్నా ఉన్నా అవి కూడా తీసుకొని వచ్చేసారు. వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా కాయిన్స్ అన్న తీసుకొని వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఆ ఎడారిలో వారికి అంత సంపద ఉన్న వాళ్ళు ఏమైనా కొనుక్కోగలుగుతున్నారా? ఏమీ లేదు, వాళ్ళకి ఏం కొనుక్కోలేరు. అంటే ధనం ఉన్నా సరే మనం దానివల్ల ఏమి చేయలేము. దేవుని చిత్తం కానిది అది. మనము ఎంత ధనం ఉన్నా ఏమంటున్నాడు? అది వ్యర్థమే. ధనవంతులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేరు. కాబట్టి నువ్వు తినుము త్రాగుము సుఖించాలి అంటే మరలా ధనాన్నే కోరుకుంటున్నావు. అవసరం మటుకు మనుషుడికి ఉండాలి, కానీ దాన్ని దాటి మనం వెళ్ళకూడదు. నువ్వు అప్పులు లేవనుకో, నీ ధనం ఎక్కువైపోయి దేవుని భక్తి జీవితాన్ని నువ్వు మర్చిపోతావు. ఆయన నిన్ను వదిలిపెట్టాలనుకోవట్లా. ఈ అప్పు కాకపోతే ఇంకో అప్పు. మరలా నువ్వు ఎవరి దగ్గరకు వస్తున్నావు? దేవుని యొద్దకే వస్తున్నావు. అంతేగాని దేవుడు నాకు అప్పులు బాధ పెట్టి నా నెత్తిని కొడుతున్నాడు అనబాకండి. ఇప్పుడు అప్పుల బాధ అంతా నా భుజం మీద, నా నెత్తి మీద పెట్టేసి ఈ అప్పులు ఎప్పుడు తీరుతాయి అని తలబాదుకోబాకు. సక్రమంగా యథార్థంగా రండి. ఈ అప్పు తర్వాత మరలా ఇంకొక అప్పు వస్తుంది, కానీ నువ్వు దేవుని విడిచిపెట్టవు. నువ్వు అంత మంచి ఆరోగ్యం ఉన్నా, అంత దర్జాగా తిరుగుతున్నావు అనుకో, అప్పులు లేక దేవుని మర్చిపోతావేమో. నువ్వు ధనం ఎక్కువైపోతే దేవుని మర్చిపోతామేమో, సరదాలు ఎక్కువైపోతే దేవుని మర్చిపోతామేమో. అప్పులు ఉన్నా సరే మనం దేవుని మర్చిపోతున్నాం. మళ్ళీ ఎక్కువ అప్పులు ఉన్నా సరే దేవుని మర్చిపోతున్నాం. ఎన్ని కష్టాలు ఉన్నా సరే మనం దేవుని ఏం చేస్తున్నాం? మర్చిపోతాం. ఆయన తీరుతాడా, పెడతాడా? ఇప్పుడు ఆయన తీర్చాలంటే అయ్యగారు చెప్పాడు నేను ఎంత భక్తిపరుడుగా ఉండాలి. ఇది నా వల్ల కాదనుకుంటారు. మరలా అంత భక్తి నా వల్ల కాదు. పొద్దుగూకులు ప్రార్థన చేయాలంటే నా వల్ల కాదు. తినమంటే నేను తింటా కడుపు నిండా. కడుపు నిండిన తర్వాత కూడా ఇంకో 2 ముద్దలు పల్లెంలో ఉంటే ఆ 2 ముద్దలు కూడా నేను తింటాను. కానీ ప్రార్థన చేయమంటే మటుకు ప్రార్థనకి రమ్మంటే మటుకు నేను రాను. ఇటువంటి క్రైస్తవ్యంలో, ఇటువంటి జీవితంలో మనం
ఉంటున్నాము. అవే లోపాలు. అవి చిన్నవి అవ్వచ్చు కానీ నువ్వు అది రోజు నడిపించుకునేసరికే నీ జీవితము వెళ్ళిపోతుంది కిందకి. నీ జీవితము వెళ్ళిపోతుంది కిందకి. కాబట్టి ఆ లోపాలను సరిచేసుకోండి అంటున్నాడు. ఆ లోపాలను మార్చుకోండి అంటున్నాడు. వాళ్ళు అంత సంపాదించుకొని తెచ్చుకున్న ఏ ఒక్క రూపాయి ఏ బంగారమునైనా సరే వాళ్ళు ఏమైనా పని చేసుకున్నారా? అమ్మగలిగారా? ఏదన్నా కొనగలిగారా? ఏమీ లేదు. మొత్తం ఎడారి ప్రాంతం అంతా ఎవరి మీద ఆధారపడ్డారు? గట్టిగా చెప్పాలి అందరూ. దేవుని మీద ఆధారపడ్డారు. ఎడారి ప్రాంతం అంతా వాళ్ళ దగ్గర ఎంత బంగారం ఉన్నా, ఎన్ని గొర్రెలు ఉన్నా, ఎన్ని ఒంటెలు ఉన్నా, ఎన్ని మేకలు ఉన్నా, ఎన్ని కోళ్ళు ఉన్నా సరే ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద, యెహోవా దేవుని మీద ఆధారపడ్డారు. కాబట్టి మనము కూడా ఉన్నా లేకపోయినా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు? వచ్చేసారు. బంగారం అంతా, వాళ్ళ ఆస్తి సంపద అంతా తీసుకొని వచ్చారు. కానీ ఐగుప్తులో వాళ్ళకి అంత బంగారం వాళ్ళు అక్కడ కొనుక్కుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరు? అన్యులు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బంగారంలా కొనుక్కుంటున్నారు, బంగారం అమ్ముకుంటున్నారు, గొర్రెలు కొనుక్కుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు, గేదెలు తెచ్చుకుంటున్నారు, అమ్మేసుకుంటున్నారు. వాళ్ళు చేయాల్సినటువంటి కార్యములు, సంతోషాలు, ఆనందాలు అన్నీ ఉన్నాయి. ఎవరికి? ఐగుప్తులకి. కానీ వారి ప్రయాసం అంతా వ్యర్థమే. నీకు అన్నీ ఉన్న నీ జీవితంలో క్రీస్తు లేకపోతే వ్యర్థమే. మన క్రీస్తు ఒక్కడే ఉన్నాడు. మన జీవితంలో క్రీస్తు యేసయ్యా యేసయ్యా అని ఉంటాడు. ఆయన ఉండడం వల్ల ఎందుకు? నువ్వు సరిగ్గా లేవు కాబట్టి ఆయన మనలో ఉన్నాడు. ఆయన కొంతమంది యొద్దనే ఉంటున్నాడు. యథార్థంగా ప్రవర్తించు వారి యొద్దనే ఆయన ఉంటాడు. ఆయన కన్నులు నీతిమంతులను ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, నీతిమంతులు ఆశించున్నది దొరుకును. నీతిమంతులు ఆశించినది దొరుకును. ఇప్పుడు మనం నా ప్రాణం ఎంతో ఆశించుచున్నది అంటున్నాడు. ఇప్పుడు ఆశించిన వారికి, నీతిమంతులు ఆశించిన వారికి దొరుకును అంటున్నాడు. ఎవరు? దేవుడు. ఎందుకంటే మనం మరలా అంటున్నాను, మనం నీతిమంతులు కాలేకపోతున్నాము, నీతిమంతులుగా ఉండలేకపోతున్నాము. ఆయన కళ్ళు చూస్తున్నాయి. ప్రవర్తించు వారికి నేను మేలు చేయక మానను. మేళ్ళేమో ఎక్కువైపోయినాయి. ఇద్దామన్న ఆలోచన ఆయనకి ఎక్కువ ఉన్నాయి. కానీ యథార్థంగా ప్రవర్తించు వారిని వెతికినప్పుడు, సంఘములో ప్రతి ఆదివారం వచ్చి వెతికినప్పుడు మీరు వేషధారుల వలె మనం కనిపిస్తున్నాం. కానీ యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన మేలు చేయక మానడు. ఇస్సాకుకి 2 కుమారులు. ఎవరాళ్ళు? ఏశావు, యాకోబు. పెద్దవాడు ఎవరు? ఏశావు. చిన్నవాడు యాకోబు. చిన్నోడు యాకోబు గారు చిక్కుడుకాయ కూర వండుకున్నాడంట. మంచిగా ఆకలేసి చక్కగా చిక్కుడుకాయ, మంచి గుమ్మగుమ్మలాడే చిక్కుడుకాయ వండుకున్నాడు. ఏశావు ఆకలి మీద వచ్చాడు. ఏమీ లేదు ఏశావు దగ్గర, ఏమీ లేదు. యాకోబు చక్కగా వండుకునేసరికి ఆయనకు ఆకలి ఇంకా ఎక్కువైపోయింది. అసలే ఆకలి మీద వచ్చాడు, పైగా ఏమీ లేదు. అందులోనూ ఈయన చిక్కుడుకాయ కూర మంచిగా వండుకున్నాడు, వేడివేడిగా. ఇంకా వెంటనే ఆయనకి ఏం కలిగింది? ఆశ పుట్టింది. దేన్ని వదులుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. అంటే నువ్వు పడే ఆశ మీద నువ్వు ఏం వదులుకుంటున్నావో ఆలోచించుకో. నీవు పడే కోరిక మీద నువ్వు ఏం విడిచిపెడుతున్నావో ఆలోచించుకో. ఏం పోగొట్టుకుంటున్నావో ఆలోచించుకో. ఏం విడిచిపెడుతున్నావో, ఏం పోగొట్టుకుంటున్నావో ఆలోచించుకో. జ్యేష్ఠత్వం అనేది ఒక గౌరవము, ఒక మర్యాద ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో దేవుడు ఇచ్చినటువంటిది. వారి మాట, వారి ఆలోచన, వారి జ్ఞానముతో దేవుడు ఆ జ్యేష్ఠత్వాన్ని ఒక పెద్దవాడిగా ఆయనకి ఇచ్చాడు. దాన్ని మనం ఏం చేయాలంటే నిలబెట్టుకోవాలి. దాన్ని పోగొట్టుకోకూడదు. కానీ యాకోబు తర్వాత కాలంలో ఆ గౌరవాన్ని, ఆ జ్యేష్ఠత్వాన్ని ఆయనకి తిరిగి ఇచ్చాడు. ఎలాగ ఇచ్చాడంటే, అంతా సంపాదించుకొని తిరిగి మరలా ఇజ్రాయేలు దేశానికి, ఆ దేశానికి వెళ్తున్నప్పుడు తన అన్న అక్కడ ఉంటాడని తెలిసి కూడా తన అన్నకు తనకున్న సంపదలో సగం సంపద ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఆ మర్యాద ఇచ్చాడు ఏశావుకి. ఆ జ్యేష్ఠత్వాన్ని ఆయన ఏం చేశాడు? తిరిగిచ్చాడు. ఏశావు కూడా తన యొద్దకు వచ్చి తన తమ్ముడిని హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. చూడండి, ఆ జ్యేష్ఠత్వాన్ని, అసలు జ్యేష్ఠత్వమే కాదు, ఏ విషయాన్ని కూడా నీ ఆశతో నీ స్థితిని నువ్వు పోగొట్టుకోకూడదు.
నీ క్రైస్తవ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు అంటే నీ లక్ష్యాన్ని, లేదంటే నీ నీ యొక్క రక్షణను నువ్వు ఏదన్నా పోగొట్టుకుంటున్నావంటే అది నీ ఆశతోనే. కాబట్టి నీ ప్రాణముతో ఏది ఆశించాలో ఒకసారి ఆలోచించుకో. ఏది ఆశించాలో ఒకసారి ఆలోచించుకో. యవనస్తులే కానీ చాలామంది నీ ప్రాణంతో ఏమి వాళ్ళు ఏమి ఆశిస్తూ ఉంటారు? ప్రాణం అంటే ఆత్మ, లేదంటే హృదయము అని అనుకుంటున్నాం. అర్థమైంది కదా? ప్రాణం అంటే మళ్ళీ అదొక సపరేట్ ఏదో ఉందిలే అనుకోవద్దు. ప్రాణం అంటే ఆత్మ, హృదయము, వీటితో ఇది ఎంతో ఆశపడుచున్నది. యవన కాలంలో చక్కగా వారు కొంత వయసుని విడిచిపెట్టి యవన స్థితిలో సొంతంగా ఆలోచించే యవన స్థితిలోనికి వారు వచ్చారు. యవనస్తుల యొక్క ప్రాణం దేని మీద ఆశపడుచున్నది? ఈ లోకానుసారంలో చాలా ఉన్నాయి. మనకు తెలియని విషయాలు కూడా ఈ లోకంలో స్థిరపరచబడ్డాయి. అది ఎన్ని స్థిరపరిచిందంటే, ఎన్ని మార్గాలు అపవాది స్థిరపరిచిందంటే అన్ని రకాల యవనస్తులు వాటికి ఆకర్షితులైపోతున్నారు. ఎంతో ఘోరాతి ఘోరమైనటువంటి ఆలోచనలకు యవనస్తులు ఆకర్షితులవుతున్నారు. వారు చక్కగా ఆ జీవితంలోనికి అడుగు పెట్టడం ఆలస్యం, ఆ యవన స్థితిలోనికి అడుగు పెట్టడం ఆలస్యం, సొంతగా ఆలోచించే ఆలోచనలోకి అడుగు పెట్టడం ఆలస్యము. అపవాది ఎన్నో విషయాలు యవనస్తుల మీద ఉంచుతుంది. యవనస్తుల మీద ఈ యవన కాలంలో నువ్వు ఏదైతే సంపాదించావో, సంపాదించడం అంటే యవన కాలంలో నువ్వు ఏదైతే నువ్వు పట్టుకున్నావో అది నువ్వు కొనసాగించుకుంటూ నీ జీవితకాలం అంతా నువ్వు వృధా చేస్తున్నావు. నువ్వు క్రైస్తవ్యం గురించి తెలిసినా, మందిరాల్లోకి వస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, నువ్వు యవన కాలంలో నువ్వు సంపాదించుకున్న ఆ చెడును చాలా 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 కాలం దాన్ని ఏం చేస్తున్నావు? ఆ అలవాట్లను కొనసాగించుకున్నాం. యవన ప్రాయంలో మొదలైనటువంటి తాగుడుబోతుతనము మరణించేదాకా తాగుతుండంట. యవన కాలంలో మొదలైనటువంటి అనారోగ్యకరమైనటువంటి స్థితి, దేవునికి విరుద్ధమైనటువంటి స్థితి మరణం వరకు కొనసాగిస్తున్నాడంట. మరణం వరకు కొనసాగిస్తున్నాడు. కాబట్టి యవన కాలమందు మనం నేర్చుకునేది జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. అందుకే అంటున్నాడు, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పిల్లలను పెంచాలంటున్నాడు. వాళ్ళు పెద్దవాడైనప్పుడు వాడు చెడిపోకుండా మరి సరైనటువంటి మార్గంలో ఉంటాడు. కాబట్టి యవ్వనస్తులు వారి ప్రాణం విషయమై ఏదేదో ఆశపడుతున్నారు. వారు సినిమాలకు వెళ్ళాలని ఆశపడుతున్నారు, లేదంటే వారు పార్టీలకు వెళ్ళాలని ఆశపడుతున్నారు, ఇంకా గర్ల్ ఫ్రెండ్ కావాలని ఆశపడుతున్నాడు, బాయ్ ఫ్రెండ్ కావాలని ఆశపడుతున్నారు. వారు ప్రాణంతో చెప్తున్నారు, నేను ఎంతో ఇష్టపడుతున్నానని, నా ప్రాణం ఇచ్చేస్తాను అంటున్నారు. ఇప్పుడు ప్రాణాలు తీసేస్తున్నారు, లేదా ప్రాణాలు ఇచ్చేస్తున్నారు. ప్రేమించుకునేటప్పుడు ఉన్నటువంటి ఆలోచనలు పెళ్ళైన తర్వాత ఉండాలి. వాళ్ళకి ఏమీ గొడవలు, చాలా గొడవలు అవుతూనే ఉన్నాయి. సరే, అది కొంతమంది, అందరి గురించి చెప్పలే కానీ అది కొంతమంది. కాబట్టి యవ్వన స్థితిలో ఉన్నటువంటి వారి ఆలోచనలు చాలా ఈ స్థితిలోనికి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు దేని గురించి ఆశపడుతున్నారు చూడండి. వారి ప్రాణముతో చెప్పుకుంటున్నారు, మొబైల్ కావాలని, బైకులు కావాలని, కార్లు కావాలని, ఇంకెక్కడికన్నా టూర్లకు వెళ్ళాలని, కొత్త బట్టలు కావాలని, ఆ బట్టలే కావాలని, ఆ బూట్లే కావాలని, ఆ షూసే కావాలని. వాళ్ళ ప్రాణంతో వాళ్ళకు ఉంటుంది. అందరికీ గురించి అప్పట్లో కొంతమందికి ఇప్పుడు కొత్త బట్టలు, కొత్త చెప్పులు కావాలంటే పెద్ద విషయం కాదు. ఇంకా స్థాయికి మించిన దాన్ని మనం అడుగుతున్నామంటే వాడు ఎందువల్ల ఆశపడుతున్నాడు అనేది ఆలోచన చేయాలి. దేని గురించి ఆశపడుతున్నాడు అనేది ఆలోచన చేయాలి. దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. దేవునిలో ఉండటం అనేది యవనస్తుడికి చాలా చాలా ప్రాముఖ్యత. వాళ్ళకి ఇవ్వాలి. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు వాళ్ళే. బలవంతుడు ఎవరంటే యెహోవా దేవుడు. అటువంటి క్రైస్తవులు కావాలనుకుంటున్నాడు, అటువంటి యవనస్తులు కావాలనుకుంటున్నాడు, దేవుని పనిచేసే యవనస్తులు కావాలనుకుంటున్నారు. కాబట్టి యవ్వన కాలమందు పుట్టిన రక్షణ పొందినటువంటి కుమారులు బలవంతుడైన దేవుని చేతులు వాళ్ళు ఎవరు? బాణముల వంటి వారు. వారు ఆయన తన అంబుల పొలది నింపుకొని, అంబుల పొలది అంటే వెనకాల ఇది ఉంటుంది కదా, ఇట్లా బాణాలు వేసేవాళ్ళు వెనకాల అది పెట్టుకుంటారు. అంతా నింపుకున్నారంట, బాగా నింపుకున్నారు నిండుగా. తమ విరోధులతో వాదించారు. విరోధులతో వాదించడం అంటే బాణాలతో దాడి చేస్తున్నాడు, చంపేస్తున్నాడు. బాణాలతో ఏం చేస్తున్నాడు?
చంపేస్తున్నాడు. ఆ ఆ అంబులో 10 అయిపోయేది కాదు, బాణాలు అయిపోయేవి కావు, వేస్తూనే ఉంటాడు. అటువంటి యవ్వన స్థితిలో, యవ్వన కాలంలో ఆ మనుషుడు పుట్టాలి అంటున్నాడు, ఆ మనుషుడు స్థిరపడాలి అంటున్నాడు దేవుడు. కాబట్టి యవ్వన కాలం అనేది మనుషుడికి చాలా చాలా ప్రాముఖ్యత. యవ్వన కాలమందు కొంచెం లేట్ అయినా సరే ఆ యవ్వన స్థితిలో ఉన్నప్పుడే తెలుసుకో, ఆ యవ్వన స్థితిలో ఉన్నప్పుడే తెలుసుకో. ఈరోజు చాలామంది యవనస్తులు నిజంగా దేవుని చేతిలో బాణములు వంటి వారు, బలవంతు చేతిలోని బాణం వంటి వారు. వారు దేవుని చేతిలో బాణం వంటి వారు యవనస్తులు అనేక మంది రోజు చక్కటి సువార్తను ప్రకటించే వాళ్ళు ఉన్నారు. చక్కటి దేవుని పనిని, యథార్థమైనటువంటి దేవుని పనిని చేసేటోళ్ళు ఉంటారు. నిజంగా యథార్థమైన దేవుని పని. నేనైనా నా తండ్రి ద్వారా నేను వచ్చాను. నా తండ్రికి ఆరాధన మందిరం ఉంది కాబట్టి నేను రాగలిగాను, లేదా వచ్చేవాను కాదు నాకు తెలీదు. కానీ వ్యక్తిగతంగానే వారి జీవితంలో నుండి బయటకు వచ్చి సేవ చేసేటోళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. వ్యక్తిగతంగా తండ్రి లేదు, తల్లే లేదు, కానీ వ్యక్తిగతంగా వాళ్ళంతట వాళ్ళే దేవుని పని చెయ్యాలి అన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళు ఇంకా ఇంకా గొప్పవాళ్ళు. వాళ్ళు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అయి ఉన్నారు. బాణముల వంటి వారు. నా గురించి చెప్పకపోయినా మన అయ్యగారి గురించి చెప్పవచ్చు. ఆయన స్థితిలో ఉన్నటువంటి స్థితిలో యవ్వన కాలం మంది ఆయన బలవంతుని చేతిలోని ఏమయ్యాడు? బాణముల వంటి వారు. దేవుని పరిచర్య, దేవుని సువార్త ఆయన ప్రారంభించడానికి వచ్చాడు. కాబట్టి ఈ రోజుకి మనం దేవుని ఆరాధించుకుంటున్నాము, ఈ రోజుకి దేవునిలో మనం ఎదుగుతున్నాము, బలవంతులుగా ఉంటున్నాము. కాబట్టి యవ్వన కాలమందు వారిని సరిచేయాలి. ఇది యవ్వన కాలమందే అని కాదు, కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం బలవంతుని చేతిలోని బాణములుగా మనం ఉండాలి. బలవంతుని చేతిలో బాణములుగా మనం ఉండాలి. కాబట్టి ఇట్టి ఆలోచన మనందరికీ ఉండాలి. చివరిగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుండి 10వ వచనము. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో, చక్కగా చెప్తున్నాడు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఒక్క నిమిషం తల్లి. హృదయము దూరంగా ఉన్నది. అందుకే అన్నాడు జీవం గల దేవుని దర్శించుటకు హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. కాబట్టి ఆయనను దర్శించాలంటే ఏముండాలి? హృదయము, శరీరము ఉంటుంది, నాకు కనపడుతుంది. శరీరము నాకు కనపడుతుంది, కానీ మీ హృదయం ఉందో లేదో నాకు తెలియట్లా. కొంతమంది కనపడతారు నాకు, మీ హృదయం ఉందో లేదో తెలియట్లా. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కొంచెం ఇట్లా పడిపోయి ఇలాగుండేవాళ్ళు నాకు కనపడతారు. కానీ నేను గమనించింది ఏంటంటే నా యంకే చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళ హృదయం ఉందో లేదో తెలియదు. అంటే ఇప్పుడు నన్ను చూస్తున్నా సరే మీ ఆలోచన ఏంటి? నేను గమనించకపోవచ్చు, కానీ మీరు దొరికిపోయారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. అందుకే అంటున్నాడు, వేషధారులారా, ఈ 6 రోజులే నేను సంపాదించుకుంటా, అసలు 7వ రోజు నాది కానే కాదు. అసలు 7వ రోజు నా జీవితంలో లేదు. 7వ రోజు పూర్తిగా దేవునిది. మనం నిర్ణయించుకోవాలి. నీ జీవితం కోసం నిర్ణయించుకో, నీ భవిష్యత్తు కోసం నిర్ణయించుకో, నీ ఎదుగుదల కోసం నిర్ణయించుకో, నీ మేళ్ళ కోసం నువ్వు నిర్ణయించుకోండి. మనం ఈ లోపాల వల్లనే మనం ఎదగలేకపోతున్నాము, ఈ లోపాల వల్లే మనము సంపాదించలేకపోతున్నాం, ఈ లోపాల వల్లే మనం దేవుని మేలు పొందలేకపోతున్నాం, దేవుని కృప పొందలేకపోతున్నాం. ఇవి పొందలేకపోవడం చేత మనం ఆత్మీయంగా బలపరచబడట్లేదు. అందుకే ఇంకా ఏం చేయాలంటే ఆయన మీద నమ్మకం లేదు, ఆయన మీద విశ్వాసం లేదు. అసలు ఇంకా చెప్పాలంటే అసలు ఆయన ఉన్నాడా లేదా అన్న ఆలోచనలు కూడా మనుషుడు వచ్చేసాడు. ఇంక లేడు, ఆయన నాకేం చేయడు, ఆయన అసలు ఈ భూమి మీద మనుషుడు ఊరికే వచ్చాడు అనుకుంటున్నాడు, ఊరికే ఏర్పడిపోయాడు అనుకుంటున్నాడు. ఎందుకంటే మరలా అది నీ ఆలోచన తప్పే, నీ ఆలోచన చేతే. కాబట్టి ఆలోచన చేయండి, లోపాలను సరిదిద్దుకోండి, లోపాలను మార్చుకోండి. ప్రాముఖ్యమైనటువంటి
ఆదివారం ఆరాధనకు సమయం ఇవ్వండి. యథార్థ ప్రవర్తన కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆశించాలి. నీతిమంతులు ఆశించినది వారికి, సామెతలు 10వ అధ్యాయం 24వ వచనం, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. మీకు దొరుకుతుంది. వెదకుడి మీకు దొరుకును. ఇప్పుడు వెతికే వాళ్ళు ఎవరంట? వెతికే వాళ్ళు ఎవరై ఉండాలి? నీతిమంతుడై ఉండాలి. అందుకే అంటున్నాడు, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును, వెతకుడి మీకు దొరుకును. ఇప్పుడు వెతికే వాళ్ళు ఎవరై ఉండాలి? నీతిమంతుడై ఉండాలి. నీతిమంతుడు వెతికితేనే దొరుకుద్ది. నేను నీతిమంతుని కాదు, నాకు దొరుకుతుందా? ఏ మేలు దొరకదు. మళ్ళా అంటున్నాడు, నీ ఆశ భంగము కానేరదు అంటున్నాడు. అదే సామెతలు 23వ అధ్యాయం 18వ వచనం. నీ ఆశ భంగము కారేదు. నీ ఆశ కోరిక ఉంది కదా లోపల, ఏదో కోరిక ఉంది. దురాశ కాదండి, ఆశే. మళ్ళీ దురాశ పెట్టుకొని అది భంగం కానేరదు అనుకోబాకు. నీ ఆశ ఏదైతే ఉందో అది భంగం కానేరదు అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడు దేవుడు. ఎంత గొప్పగా దేవుడు నువ్వు బయట పడటానికి ఎంత చక్కగా ఇస్తున్నాడు చూడండి. ఆయన కృప, ఆయన ఘనత ఉండాలంటే ఆ వాక్యాలనేవి నీలో ఉండాలి. ఆ వాక్యాలన్నీ నీలో ఉండాలి. కాబట్టి కష్టాలు నష్టాలు ప్రార్థనతో సాల్వ్ అవుతాయి. కానీ నీతిమంతుడి ప్రార్థనతో, యథార్థ ప్రవర్తన ప్రార్థనతోనే సాధ్యమవుతాయి. నువ్వు కన్నీళ్లు పెట్టినా, ఉపవాసాలు చేసినా, ఇంకా ఏ ప్రార్థన, ఏ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళినా ఏమీ ఉండదు. ఏది ఉండదు. ఏది ఉండదు. ఏది ఉండదు. కాబట్టి ఆలోచించేయండి. నిన్ను నువ్వు బాగు చేసుకుని దేవుణ్ణి అడుగు. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను.